sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. సార్ నమస్తే. నమస్కారం. సో మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి మ్యాచ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రపంచమంతా దాని గురించి చర్చించింది. బట్ రేపటి మ్యాచ్ ఉంటుందా లేదా, బోల్డ్ అంత స్పెక్యులేషన్స్, సస్పెన్స్, థ్రెటనింగ్, బ్లాక్మెయిల్, ఇవన్నిటి తర్వాత రేపు ఫైనల్గా మ్యాచ్ ప్రేమదాస స్టేడియం కొలంబోలో జరగబోతోందని. బట్ వర్షం వల్ల అవుతుందా లేదా అనేటువంటి డౌట్ఫుల్నెస్ ఉన్నప్పటికి కూడా మీ టేక్ ఏంటి ఈ మ్యాచ్ మీద? ఐ థింక్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, కబడ్డీ మ్యాచ్ ఉంటే కూడా ఇంతే టెన్షన్ ఉంటుంది. అది ఏదైనా ఉండే, హాకీ ఉంటే అంతే ఉంటుంది. హాకీ అట్లీస్ట్ క్రికెట్తో ఈక్వేట్ చేయొచ్చు. కబడ్డీ లాంటి మ్యాచ్ కూడా ఇంత టెన్షన్ ఉంటుంది. దానికి ఒక ట్రెడిషనల్ రైవల్రీ ఇప్పటి నుంచి కాదు, 70s 80s నుంచి మొదలైన రైవల్రీ. మియందా టైంలో షార్జాలో నడిచిన మ్యాచ్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. చేతన్ శర్మని 6 కొట్టినప్పుడు మొత్తం భారతదేశం ఏడ్చుకున్నారు ఆ రోజు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఓవర్ ద ఇయర్స్ మన ఐసీసీలో మన పట్టు ఎక్కువైంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో మెజారిటీ ఫండింగ్ భారతదేశం నుంచి వస్తుంది బై వే ఆఫ్ శాటిలైట్ రైట్స్. మన దగ్గర నుంచి వెళ్ళే అడ్వర్టైజ్మెంట్స్లో మీరు ఏ క్రికెట్ మ్యాచ్ అయినా ఓపెన్ చేసి చూడండి, మన వైపు నుంచి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ స్టేడియం అడ్వర్టైజింగ్, టెలివిజన్ అడ్వర్టైజింగ్ పక్కన పెట్టచ్చు. సో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, చాలామంది ఐసీసీ చీఫ్గా ఉన్నప్పుడు చాలా కంట్రోల్ మెయింటైన్ చేసుకున్నారు భారతదేశం కోసం. మనం డిక్టేట్ చేసిందే వాళ్ళు వింటారన్నమాట. అది ఎప్పుడు అట్లనే ఉంది. అది దాని నుంచి ఇప్పుడు జయషా వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ ఒక బ్లాక్మెయిల్ గేమ్ ట్రై చేశారు మనతో ఆడడానికి. మనందరికి తెలిసిందే బంగ్లాదేశ్కి ఒక ప్రాబ్లం ఉంటే భారతదేశంలో ఆడడానికి, విచ్ ఈజ్ అండర్స్టాండబుల్. కానీ వాళ్ళ వైపు నుంచి డైలీ 800 మంది మన కన్సులేట్ కానీ మన ఎంబసీలో దాఖాలకు వెళ్ళి మెడికల్ వీసాలు తీసుకుంటారు భారతదేశానికి రావడానికి. ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, కానీ క్రికెట్ టీంకి రావడానికి ప్రాబ్లం ఉంది. ఓకే, విల్ స్టిల్ యాక్సెప్ట్ ఇట్. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఎవరో బాటిల్ విసిరారో ప్లేయర్, బౌండరీ దగ్గర ఉన్న ప్లేయర్ మీద, లేకుంటే బూయింగ్ చేస్తే మళ్ళీ ఇట్ విల్ బికమ్ బిగ్ డిప్లొమాటిక్ ఇన్సిడెంట్. చూడండి ఇండియన్స్ ఇట్లనే ఉన్నారని చెప్పేసి. సో వీ సెడ్ ఓకే ఫైన్, బంగ్లాదేశ్ విల్ నాట్ ప్లే, స్కాట్లాండ్ తీసుకొచ్చాం. ఇప్పుడు బంగ్లాదేశ్కి 2 డిమాండ్లు ఉండే. ఒకటి, మా మ్యాచ్ ఫీజు తక్కువ చేయకండి, మా మ్యాచ్ ఫీజుని మీరు క్యాన్సిల్ చేయకండి, హోల్డ్ చేయకండి. ఎందుకంటే మా దగ్గర ఉన్న డబ్బులు అదే. బంగ్లాదేశ్కి పెద్ద డబ్బులు ఏం లేవు క్రికెట్ నుంచి. మన దగ్గర మన ఎంటైర్ ఐపీఎల్ఏ కొనుక్కోవచ్చు, కంప్లీట్ వరల్డ్ వైడ్ ఉన్న అన్ని టీమ్స్ని కొనుక్కోవచ్చు, మన అంత డబ్బులు ఉంది ఐపీఎల్ దగ్గర. కానీ దాన్ని విసాడు ఓకే ఫైన్, మాట్లాడదాం దాని గురించి. దాంట్లో వచ్చి దుంకారు పాకిస్తాన్. వషిన్ నఖ్వీ లాంటి వాళ్ళ పీసీబీ చీఫ్, గుర్తుంటుంది మీకు, ఏషియా కప్లో హ్యాండ్ షేక్ చేయలేదని చెప్పి కప్పు కూడా ఇవ్వలేదు మనకి. వాళ్ళ దగ్గర పాలిటిక్స్ అక్కడ. ఇండియన్ గవర్నమెంట్ కూడా పాలిటిక్స్ ఆడతారు. ఎందుకంటే చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ దట్ వీ విల్ నాట్ ప్లే విత్ పాకిస్తాన్ ఇన్ అ బైలాటరల్ సిరీస్. మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. బైలాటరల్ అంటే పాకిస్తాన్ ఇండియాలో వచ్చి ఆడడము, ఇండియా పాకిస్తాన్కి వెళ్ళి ఆడడం మన రెగ్యులర్ ఉండే ముందు. కానీ ఈ టెర్రరిస్ట్ అటాక్ అంతా మొదలైన తర్వాత మనం వీ హవ్ కట్ ఆఫ్ టోటలీ. ఐ థింక్ 93 వాజ్ లాస్ట్ వన్ వీ ప్లేడ్ అ బైలాటరల్ సిరీస్. దాని తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ చెప్పినప్పుడు మనం చెప్పాం ఓకే. పాకిస్తాన్ ఏం చేశారంటే దీంట్లో మేము బంగ్లాదేశ్ని సపోర్ట్ చేస్తున్నాం, బంగ్లాదేశ్తో మేము కూడా ఒక మ్యాచ్ ఆడాం ఇండియాతో అని చెప్పి. సో ఐసీసీ చెప్పారు మీరు అన్ని మ్యాచెస్ బాయ్కాట్ చేయండి, యూ విత్డ్రా ఫ్రమ్ ద టోర్నమెంట్, నో ప్రాబ్లం, మేము రీప్లేస్ చేసుకుంటాం మిమ్మల్ని. కానీ ఆ గేట్ కలెక్షన్స్ పాకిస్తాన్ ఇండియా ఆడుతుందంటే అది ఇంకో మసాలా. అది మీరు చెప్తున్నట్లు రేపటి గేమ్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఐసీసీ ఒక మీటింగ్ జరిపారు పాకిస్తాన్ లాస్ట్ వీక్ లాహోర్లో. దాంట్లో ఐసీసీ డెప్యూటీ చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ మొషిన్ అండ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చీఫ్ ముగ్గురు కలిశారు అక్కడ. సో ఐసీసీ ఏం చెప్పారంటే మీ మ్యాచ్ ఫీజ్ మేము వీ విల్ గివ్ ఇట్ టు యూ బంగ్లాదేశ్కి. మీ తప్పంటే కాదు, వీ కెన్ అండర్స్టాండ్ యువర్ పొజిషన్. మేము స్కాట్లాండ్ తను రీప్లేస్ చేసుకోం, స్కాట్లాండ్కి అంత పెద్ద ఫీజు ఏమి ఇవ్వక్కర్లేదు. సో దట్ వాజ్ అగ్రీడ్. అప్పుడు కూడా పాకిస్తాన్ అన్నారు కాదు, మీరు బంగ్లాదేశ్కి ఏం చెప్తారు, బైలాటరల్ సిరీస్ ఆడడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇండియాలో ట్రైలాటరల్ సిరీస్ కూడా పర్మిషన్ ఇవ్వాలి. అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా కలిసి ఇండియాలో ఆడుకుంటారంట. వీ సెడ్ నో, సారీ, వీ విల్ నాట్ అగ్రీ. ఈవెన్ పాకిస్తాన్లో వెళ్ళి ఆడడం కూడా వీ విల్ నాట్ అగ్రీ టు ఇట్. పాకిస్తాన్ దాని మీద పట్టుబడి ఉన్నారు. సరే, వీ సెడ్ ఫైన్, ఇఫ్ యూ వాంట్ టు నాట్ ప్లే, మీ మీద పెద్ద ఫైన్ పడుతుంది కొలంబో గేమ్ ఆడకపోతే, శాటిలైట్ టెలివిజన్ మాకు రైట్స్ పోతుంది, మా అడ్వర్టైజ్మెంట్స్ కలెక్షన్ తగ్గుతుంది, ఇన్ స్టేడియం అడ్వర్టైజింగ్ తగ్గుతుంది, మా గేట్ కలెక్షన్ పడిపోతుంది. సో వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ యూ, సివియర్ యాక్షన్ అగేన్స్ట్ యూ అన్నారు. అది చూసి భయపడ్డారు. మీకు గుర్తుండి ఇదంతా మొదలైంది మన
కల్కటా నైట్ రైడర్స్లో ఉన్న బంగ్లాదేశ్ ప్లేయర్. ఆయన్ని మనం డ్రాప్ చేసాం. దానికి కారణాలనే ఇండియన్ గవర్నమెంట్ చెప్పారు, బంగ్లాదేశ్తో ఈ గొడవ అంతా నడుస్తున్నప్పుడు, అక్కడ హిందువుల మీద అత్యాచారాలు నడుస్తున్నప్పుడు, దట్ వీ షుడ్ విత్డ్రా ద టీమ్ బంగ్లాదేశ్ ప్లేయర్, లేకుంటే రేపు ఇష్యూ అయిపోతుంది. ఇది పొలిటికల్గా కానీ స్పోర్ట్స్లో కూడా. ఏదైనా హోటల్ ఉంటున్నప్పుడు ఇండియాలో ఈ ఐపీఎల్ టైంలో ఎవరో కొట్టారు, చేశారు, ఏదైనా చేశారు, బాటిల్తో కొట్టారంటే పెద్ద ఇష్యూ అవుతుంది. కానీ పాకిస్తాన్ మీడియా దాన్ని ఎట్లా తిప్పారంటే మీరు చూడాలి, ఒక ఇంటర్వ్యూస్ ఉంది, ఇంక్లూడింగ్ అల్ జజీరా స్టోరీ నేను నిన్న చూశాను, షాకింగ్. వాళ్ళేమంటున్నారు, ద ఓన్లీ ఇండియన్ ఐపీఎల్ టీమ్ టు బి ఓన్డ్ బై అ ముస్లిం, షారుఖ్ ఖాన్. రిక్రూటెడ్ the only Indian cricket team owned by a Muslim, Shah Rukh Khan, recruited a only Muslim player in IPL from abroad, Bangladesh, Mustafiqur అని చెప్తున్నారు. ఆలోచించండి వాళ్ళ థాట్ ప్రాసెస్. ఐ కెన్ అండర్స్టాండ్. పాకిస్తాన్ టెలివిజన్ ఛానల్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ మనకు అందరూ అల్ జజీరా గురించి తెలుసు. ఇండియాలో అయితే వాళ్ళ ఆఫీస్ కూడా బంద్ చేయించాం మనం. ఖతారీ రాయల్ ఫ్యామిలీ ఓనర్షిప్ దానికి. ఇట్స్ అ టోటల్ యాంటీ ఇండియా ఛానల్. కానీ ద పాయింట్ ఇస్, ఇండియా పాకిస్తాన్ అనగానే పాలిటిక్స్ వస్తుంది డెఫినెట్గా. అది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి అదే నడుస్తుంది. కానీ పాకిస్తాన్కి ఇప్పుడు అర్థమైపోయింది. సో దే మేడ్ యూటర్న్. వాళ్ళ యూటర్న్ ఏంటంటే, బంగ్లాదేశ్కి ఫీజు ఇస్తున్నారు. బంగ్లాదేశ్లోని నెక్స్ట్ ఒక ఐసీసీ టోర్నమెంట్ ఉంది 29-30లో, అది అగ్రీ చేశారని చెప్పి. అంతే కదా, అది ఫస్టే ఐసీసీ అగ్రీ చేశారు యాక్చువల్లీ. దానికన్నా ఒక వారం ముందు ఐసీసీ had issued a press note saying that we accept these two demands. మళ్ళీ దానికోసం మీటింగ్ ఎందుకు పాకిస్తాన్లో నడిపించారు? కావాలండి డ్రామా చేశారు. ఎందుకంటే వాళ్ళ ప్రజలకు చూపించాల్సిందంటే, లుక్ వీ వన్ ఇట్ ఫర్ బంగ్లాదేశ్, మేము బంగ్లాదేశ్ కోసం నిలబడ్డాం, మేము గెలుచుకున్నాం, ఆల్రెడీ ఐసీసీ అగ్రీ చేశారు, మీరేం చేయలేదు. ఇది అయిన తర్వాత కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ ఏమన్నారంటే, మేము షబాజ్ షరీఫ్ దగ్గర వీ హ్యావ్ టు టేక్ కన్కరెన్స్ ఫ్రమ్ హిమ్, పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాలి. అక్కడున్న కామెంటేటర్స్ కూడా అన్నారు, షబాజ్ షరీఫ్ ఏం చేస్తాడు, అసీం మునీర్ దగ్గర అడుగుతాడు. అసీం మునీర్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. అసీం మునీర్ ఎస్ అంటే ఎస్ అంటారు, నో అంటే నో అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి తెలిసిపోయింది, కోట్ల నష్టం రాబోతుంది ఈ మ్యాచ్ ఆడకపోతే. సో ఫైనలీ ద మ్యాచ్ ఇస్ హ్యాపెనింగ్ 15వ తారీఖు రేపు ప్రేమదాస స్టేడియం, కొలంబోలో. సో ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఆ 13-3 అడ్వాంటేజ్, ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ 13 మ్యాచెస్ వర్సెస్ 3 గెలిచిన మ్యాచ్లు, 14-3 అవుతుందా లేకుంటే 13-4 అవుతుందా అని డిస్కషన్ ఇవాళ పొద్దున్న నుంచి నడుస్తుంది చాలా మటుకు ఛానల్స్లో. ప్రేమదాస స్టేడియంలో ఉన్న టెక్నికాలిటీస్ కానీ, మనకి రావాల్సిన ప్లేయర్ ఎవరెవరు సెలెక్షన్ ఉంటుందో దాని గురించి డిస్కషన్ కూడా నడుస్తుంది. సో వీఆర్ టు సీ ఇప్పుడు సెలెక్షన్గా వాషింగ్టన్ సుందర్ని తీసుకొస్తారో, సంజు శాంసన్ని డ్రాప్ చేస్తారో, అభిషేక్ శర్మ హూ ఇస్ నాట్ ఫిట్ ఆయన్ని మన టీంలో తీసుకొస్తారని డిస్కషన్ ఇంకా నడుస్తుంది అన్నమాట. సో వెరీ ఫస్ట్ టైం రోహిత్ శర్మ లేడు, విరాట్ కోహ్లీ లేడు, సూర్యకుమార్ యాదవ్ ఆయన లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు, కెప్టెన్గా ముందు నడిపిస్తున్నాడు. గతంలోనే జరిగినటువంటి ఏషియా కప్ మ్యాచ్లో అయితే మన హ్యాండ్ షేక్ చేయలేదు, బట్ ఇండియా గెలిచింది. దాని మీద పెద్ద అవుట్రేజ్ అనేది వచ్చింది, అంతా ప్రపంచం అంతా మాట్లాడుకుంది. మనం బ్లాక్ రిబ్బన్స్ కట్టుకొని వెళ్ళాము. ఇవన్నిటి తర్వాత ఒక హై వోల్టేజ్ మ్యాచ్. అంటే ప్రతిసారి అనేది రాజకీయాలు ఎందుకు చేస్తారు, ఒక క్రికెట్ని క్రికెట్లా చూడండి, ఒక స్పోర్టివ్ స్పిరిట్ చూపించండి అని. నిజంగా క్రికెట్ని క్రికెట్ లాగా చూపించేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఇప్పుడు యూరోప్లో జరుగుతున్న ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ చూశారు మీరు. ఇటలీ అండ్ కొన్ని రాష్ట్రాల్లో నడుస్తుంది, 2-3 కంట్రీస్ ఇట్స్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైం. దాంట్లో ఓపెనింగ్ ఎన్కౌంటర్లో వాళ్ళు స్టేడియం లోపల వస్తున్నప్పుడు, పరేడ్ నడుస్తున్నప్పుడు మీరు చూస్తుంటారు, జేడీ వ్యాన్స్ అండ్ ఉషా వ్యాన్స్ని స్క్రీన్లో చూపించారు. ఎంటైర్ క్రౌడ్ స్టార్టెడ్ బూయింగ్ వాళ్ళని, ఇన్సల్ట్ లాగా. అది ఒక పెద్ద డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ అయిపోయింది. అంటే యూరోప్లో ఉన్న ప్రజలకి యూఎస్ మీద ఉన్న వ్యతిరేకత చూపిస్తున్నారు. సో మీరు అడుగుతారు పాలిటిక్స్ ఎక్కడ ఉంది స్పోర్ట్స్లో అంటే, ఇది ఒక ఎగ్జాంపుల్. రెండవది, దాని తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో యూఎస్ టీంలో ఉన్న 2 ప్లేయర్లు యూఎస్లో జరుగుతున్న ఐస్ అటాక్స్, అంటే ఐస్ అంటే వాళ్ళ ఇమిగ్రేషన్ అటాక్స్, వాళ్ళ ప్రజల మీద జరుగుతుంది, దాన్ని బట్టి మాట్లాడారు. ప్రెసిడెంట్ ట్రంప్కి కోపం వచ్చింది. ఈ సెట్ అన్గ్రేట్ఫుల్ ఫెలోస్, ట్రైటర్స్, అది ఇదని ఏదేదో వర్డ్ యూజ్ చేశారు. ఇది యూఎస్ టీం వ్యతిరేకంగా. మూడవది, అదే టోర్నమెంట్లో ఒక యూక్రెయినియన్ ప్లేయర్ ఒక హెల్మెట్ వేసుకున్నారు. బహుశా మీరు వినుంటారు, ఇది కాంట్రవర్సీ. ఆ హెల్మెట్ మీద యూక్రెయిన్లో చనిపోయిన కొంతమంది పిక్చర్స్ పెట్టారు స్టిక్కర్గా. అది తీసేయమన్నారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో పాలిటిక్స్ ఎప్పుడు తీసుకురాకూడదు. అది మీరు జెండా ఉండొచ్చు, లేకుంటే మీరు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్ ఉండొచ్చు, ఏదైనా, యూ కెన్ వేర్ నథింగ్. స్టాండర్డ్ యూనిఫామ్ ఉంటుంది, అది మీ దేశం యూనిఫామ్ ఉండాలి, అది కూడా అప్రూవ్డ్ ఉంటుంది ముందే. సో ఆయన్ని టోర్నమెంట్ నుంచి దే త్రూ హిమ్ అవుట్ అన్నమాట. సో పాలిటిక్స్ స్పోర్ట్స్లో ఉందంటే ఎస్, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్, లేదని కాదు. తైవాన్ని ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్లాగ్ కింద పార్టిసిపేట్ చేయనియరు, ఎందుకంటే చైనా ఆబ్జెక్ట్ చేస్తారు.
ఈవెన్ నౌ టైవాన్ కాంపీట్స్ అండర్ చైనీస్ ఫ్లాగ్. ఆలోచించండి. ఇజ్రాయెల్ రీసెంట్లీ ఒక మేజర్ చెస్ టోర్నమెంట్ జరిగితే ఇజ్రాయేలీ టీమ్ని వాళ్ళ ఫ్లాగ్ కింద కూర్చొనియలేదు. పాలిటిక్స్ ఉంది కదా అక్కడ కూడా. క్రికెట్ అంటే ఒకటే కాదు, బట్ మనకు ఒక ట్రెడిషనల్ రైవలరీ ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ సిరీస్ని మాట్లాడుతున్నాం, యాషెస్ అని మాట్లాడతాం. వై ఇస్ ఇట్ కాల్డ్ యాషెస్? ఆ టైంలో వాళ్ళకు చాలా పెద్ద రైవలరీ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అంటే ఇండియా పాకిస్తాన్ లాగానే ఒక మ్యాచ్ లాగా ఉంటుంది, అది కూడా అంత ఇంటెన్సిటీ ఉంటుంది అంతే. ఒక మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళ గొడవలో దాంట్లో వీళ్ళు బెయిల్స్ని క్రిమేట్ చేశారు. క్రిమేట్ చేసి ఒక యాషెస్ ఒక డబ్బలు వేసి పెట్టారు చిన్న కంటైనర్లో. దాట్ బికేమ్ ద యాషెస్. ఇంత ఉంటుంది అది. సో పాలిటిక్స్ స్పోర్ట్స్లో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. దట్ విల్ నెవర్ గో అవే. కానీ దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఒక లిమిట్ దాకా మనం ఉంచుకోవాలి. అండ్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ వెపన్ ఆఫ్ థ్రెట్ డెఫినెట్గా. ఎందుకంటే సోవియట్ యూనియన్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు యూఎస్ టీం అక్కడికి వెళ్ళలేదు. యూఎస్గా చాలా యూరోపియన్ టీమ్స్ వెళ్ళలేదు అక్కడికి డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ బాయ్కాట్ చేశారు అక్కడ. ఇప్పుడు యూఎస్లో జరగబోయే టోర్నమెంట్లో రష్యా వస్తారా లేదా తెలియదు మనకి. ఆల్రెడీ వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతా అంటున్నారు, ఈ కంట్రీని అలౌ చేయమా, ఈ కంట్రీని అలౌ చేయమా. యూ కెనాట్ డూ దాట్. సో ఒలింపిక్స్ కూడా ఒక పొలిటిక్స్ అయిపోయింది ఇప్పుడు. యాజ్ మచ్ as క్రికెట్, యాజ్ మచ్ as ఫుట్బాల్లో కూడా చూడండి మీరు, చాలా మటుకు యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ వీళ్ళ నడిమిలో చాలా మటుకు ఫీఫా పొలిటిక్స్ ఆడుకుంటారు. సో మనం భారత్ పాకిస్తాన్ ఎన్కౌంటర్ని ఒకటే పొలిటిక్స్గా చూడకూడదు. అండ్ డెఫినెట్లీ దిస్ గేమ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఒకటి ఇది శ్రీలంకలో జరుగుతుంది, న్యూట్రల్ వెన్యూ ఒకటి. అది కాకుండా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఎందుకంటే మనకు తెలుసు, మీకు ముందు నేను మెన్షన్ చేశాను, షార్జాలో ఆ టైంలో డి గ్యాంగ్ అక్కడ ఉండే, పెద్ద బెట్టింగ్ జరుగుతుండే. ఫోన్ మీద దావూద్ మాట్లాడుతున్న ముందు మ్యాచ్ నడుస్తుంటుంది, మీరు చూసుంటారు ఆ సీన్. సో షార్జా నుంచి వి మూవ్ ఆన్ లేటర్ మనం దుబాయ్కి వచ్చాం. దుబాయ్లో కొన్ని మ్యాచ్లు జరిగినాయి. ఇప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ ఒక న్యూట్రల్ వెన్యూలు నడిపిస్తే కూడా టికెట్లు అమ్ముడిపోతాయి, ఫుల్గా పోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఏషియా కప్ ఫైనల్లో ఐ వాజ్ దేర్ ఇన్ దుబాయ్. దట్ టైం మ్యాచ్కి వెళ్ళలేదు, కానీ నేను దుబాయ్లో ఉన్నాను ఆ రోజు. నేను మ్యాచ్ కూడా చూడలేదు, కొంచెం టీవీలో చూశాను, కానీ అదర్ ఎంగేజ్మెంట్స్ ఉండే నాకు ఆ రోజు. కానీ ఆ రోజు అక్కడ స్ట్రీట్లో చూడాలండి, మొత్తం రోడ్లన్నీ ఖాళీగా అయిపోయినాయి, నో ట్రాఫిక్ ఆన్ ద రోడ్. అంటే అందరూ మ్యాచ్ చూడడానికి వెళ్ళారనమాట. సో ఆ ఒక పరిస్థితిలో భారత్ పాకిస్తాన్ ఎక్కడ ఆడినా కానీ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ప్రేమదాస స్టేడియంలో రేపు జరగబోయే మ్యాచ్, ఈవెన్ ఇఫ్ వాష్అవుట్ అయితే ఎక్స్ట్రా డే ఒకటి ఉంటుంది, మండే రోజు జరుగుతుంది మ్యాచ్. కానీ సండే రోజు జరిగితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం వ్యూవర్షిప్ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ ఇస్ ఈవినింగ్ మ్యాచ్. మన టైం 7 o'clock, పాకిస్తాన్ టైం 6:30, శ్రీలంక టైం ఆల్సో 7 o'clock, భారతదేశం టైం ఆల్సో 7 o'clock. సో ఐడియల్ టైం టు వాచ్ క్రికెట్. చూద్దాం ఏం జరుగుతుందో లేదో అని అక్కడ ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో ఎట్లాంటి గేమ్ ఉంటుందో దాన్ని బట్టి ఒక ఎక్స్ట్రా, మీరు చెప్పినట్లు విరాట్ కోహ్లీ లేరు, రోహిత్ శర్మ లేరు, ఇట్లాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉండి ఎట్లా ఆడతారనేది ఒక పెద్ద ప్రశ్న ఉండబోదు. ప్రతిసారి ఇలాంటి హై ఇంటెన్సిటీ ఉన్నప్పుడు, ఒక టెన్షన్ వాతావరణంలో మ్యాచ్ ఆడడం, అందులోనూ ఆపరేషన్ సింధూర్ తర్వాత పై చేయి చూపించుకోవాలి అనేది బోత్ ద టీమ్స్కి అలాగే ఉంటుంది. బట్ ఈసారి జరుగుతున్నటువంటి మ్యాచ్ స్పెక్యులేషన్స్ అయ్యాయి, ఇవన్నిటి తర్వాత జరుగుతుందా లేదా అనుకున్నప్పుడు అందరూ ఫింగర్ క్రాస్డ్గా పెట్టుకొని ఉన్నారు, జరగాలి అనేటువంటి భావనతోనే ఉన్నారు. లెట్ us ప్లే ప్రొఫెషనల్గా ఆడుకుందాం. పాలిటిక్స్ ఉంటుంది, ఇప్పుడు ఏదో సార్ట్అవుట్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు గేమ్ గురించి ఆలోచించాలి. ఎస్పెషలీ శ్రీలంకలో ఉన్న వెదర్ కండిషన్ చూస్తే చాలా మటుకు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. మనం వైజాగ్ వైపు, ముంబై వైపు, చెన్నైలో ఆడిన మ్యాచ్లు, హైదరాబాద్లో లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఆడిన మ్యాచ్లు అంత డ్యూ అంత ఉండదు, ఎక్కువ హ్యూమిడిటీ ఉండదు. కానీ శ్రీలంకలో హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నాం, మనం ఇప్పుడే హ్యూమిడిటీ మొదలైంది చాలా మటుకు. ఇప్పుడు జరిగిన మ్యాచ్లో కూడా 3 మ్యాచ్ల్లో, ఎస్పెషల్లీ ఈవినింగ్ మ్యాచ్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు జరిగిన 3 మ్యాచ్లో ఒకటి పొద్దున జరిగింది ఎర్లీ మార్నింగ్, ఒకటి ఆఫ్టర్నూన్ జరిగింది, ఒకటి ఈవినింగ్ జరిగింది. సో డెఫినెట్గా దీని రిజల్ట్ మనం చూడాల్సిందే ఏం జరగబోతుంది అనేది. బట్ ఇండియన్ టీంలో కొన్ని మార్పులు రావచ్చు అంటున్నారు. ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ క్రికెటర్ ఆర్ కామెంటేటర్, కానీ నాకు తెలిసిన ఎస్ డెఫినెట్గా. కానీ మీరు ఐపీఎల్ చూసారంటే నేను ఐపీఎల్ చూడలేదు అసలు. బికాజ్ వన్ థింగ్ ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ నాట్ రియలీ అ ప్రొఫెషనల్ క్రికెట్. సరే, బిట్స్ అండ్ పీసెస్గా అంతా మారిపోయింది, అంతా ఇట్స్ అ కమర్షియల్ థింగ్ అంతే. మన రోమన్ గ్లాడియేటర్స్ లాగా ఉంటుంది అన్నమాట. మనం రోమ్లో పెద్ద స్టేడియం ఉంటుంది, కొలిసియం ఉంటుండే, దాంట్లో ఇద్దరు నడివిట్లో కొట్టుకుంటారు, ఒకరినొకరు చంపేసుకుంటారు. సో చూడడానికి 1,000 మంది వస్తారనమాట. ఇట్స్ జస్ట్ సంథింగ్ లైక్ దాట్ ఇన్ ఐపీఎల్. ఓకే, దాని నుంచి చాలామంది డబ్బులు వచ్చాయి, చాలామందికి ఇంకొక స్టేజ్లో పర్ఫామ్ చేయడానికి వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్లో. కానీ మనం ఇక్కడ చూసేది ఏంటంటే, అందరూ క్రికెటర్స్ అండ్ ఇంక్లూడింగ్ సునీల్ గవాస్కర్ కామెంట్ చేసేది ఏంటంటే,
మార్పుల గురించి మాట్లాడుతున్నారు. కోర్స్ వీ హ్యావ్ టు ప్లే 2 or 3 స్పిన్నర్స్ అని ఒక డిస్కషన్ నడుస్తుంది. శ్రీలంకలో ఉన్న పిచ్చెస్ ఆర్ స్లో పిచ్చెస్, ఎస్పెషలీ ప్రేమదస స్టేడియంలో ఉన్న పిచ్లో ఇప్పుడు జరిగిన 3 మ్యాచ్లో కూడా రన్స్ ఎక్కువ లేదు. సో ఎప్పుడు T20లో ఎట్లాంటి పిచ్చెస్ మీద ఆడినప్పుడు ఇఫ్ యూ చేస్ యూ విల్ విన్ అనే ఒక కాన్సెప్ట్ ఉండే ముందు. T20లో అదే ఉంటుంది. ఇప్పుడు యూ హ్యావ్ అ టార్గెట్ ఇన్ మైండ్, 180, 190, 170 అనే ఒక టార్గెట్ ఉండే, 200. ఆ టార్గెట్ని మీరు చేస్తారు. దట్ ఇస్ ద యూజువల్ ఈజీ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ ఈ లాస్ట్ జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా ద టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ హెస్ వన్, విచ్ ఇస్ చాలా యూనిక్ అది. అండ్ దట్ టు స్లో పిచ్చెస్ మీద అండ్ దీంట్లో మన ప్రొఫెషనల్ అడ్వైజ్ ఏంటంటే వీళ్ళందరూ అనేది దే ఆర్ ఆల్ టెల్లింగ్ అవర్ క్రికెట్ టీమ్ అండ్ గౌతమ్ గంభీర్కి ఏం చెప్తున్నా అంటే మీరు ఎవరిని తీసుకోవాలి. సంజు శాంసన్ మీద చాలా ప్రెషర్ ఉంది. లాస్ట్ మ్యాచ్ ఆల్సో ఆయన 5 or I think 6 or 7 balls he scored very well. దాని తర్వాత హీ గాట్ అవుట్. కన్సిస్టెన్సీ లేదు. ఆయన గురించి ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కామెంట్ చేశారు, సంజు శాంసన్కి ఆపర్చునిటీస్ ఇస్తున్నాం కానీ ఎన్ని రోజులు ఇస్తామని చెప్పేసి. ఆయన మీద చాలా ప్రెషర్ ఉంది. కవిత గారు ఇక్కడున్న ప్రేక్షకులకు తెలియదు కానీ కేరళలో మీడియా ఆయన వెంట పడతారు. కేరళ మీడియా ఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ సంజు శాంసన్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు వాళ్ళ మీద ట్విట్టర్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తాను ఈ ఛానల్స్ వ్యతిరేకంగా. వాళ్ళు ఏమంటారంటే సంజు శాంసన్ ద మలయాళీ క్రికెటర్. నేను చెప్పాను ఈ కెనాట్ బి కాల్డ్ మలయాళీ క్రికెటర్, ఈజ్ అన్ ఇండియన్ క్రికెటర్ ఫ్రమ్ కేరళ, నో ప్రాబ్లం, అట్లా చెప్పుకోవచ్చు మీరు. కానీ మలయాళీ తారం అంటారు మా దాంట్లో. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. దాంతో ఏమవుతుందంటే ఆయన మీద చాలా ప్రెషర్ ఉంది. పర్ఫామ్ చేసిన రోజు ఆయన్ని ఆ చెట్టు మీద ఎక్కించేస్తారు, ఆకాశాన్ని ఎత్తి దాన్ని నెక్స్ట్ డే కింద పడేస్తారు, ఏ రోజు అవుట్ అయిపోతారు. దట్ కెనాట్ బి. సో ఆయన ఈజ్ లుకింగ్ మోర్ ఎట్ ద టెలివిజన్ సెట్స్ అండ్ మోర్ ఎట్ ద కేరళ మీడియా. అక్కడ మా పేరెంట్స్ ఉంటారు, అక్కడ మా ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ మీద మన ముందే ఇండియాలో కొన్ని క్రికెటర్స్ ఇంటి మీద దాడి చేసిన మీకు గుర్తుంటుంది, రాళ్ళు విసరారు, అట్లా మా ఇంట్లో కూడా జరుగుతుందని ఒక భయం ఉంది ఆయన. సో ఈజ్ ప్లేయింగ్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్. అది కాకుండా మనం చూస్తే అభిషేక్ శర్మకి ఈ వాజ్ నాట్ వెల్. సో నిన్న బౌరియా మజుందార్ వాస్ అని మన ఫేమస్ క్రికెట్ కామెంటేటర్ కమ్ లాట్ ఆఫ్ అదర్ కామెంటేటర్ కానీ క్రికెట్ గురించి ఎక్కువ మాట్లాడతారు. బౌరియా అన్నారు శ్రీలంకలో ఇదే పరిస్థితిలో సునీల్ గవాస్కర్ వాజ్ ఇట్ శ్రీలంక సమ్వేర్ ఎల్స్, ఆయనకి ఐ థింక్ 2003లో జరిగిన ఒక గేమ్లో ఆయనకి డైరియా వచ్చింది సచిన్ టెండూల్కర్కి. కుడ్ నాట్ ఈవెన్ స్టాండ్, మెడిసిన్ తీసుకున్నా కానీ ఆగట్లేదు. సో లాస్ట్లో వెన్ హీ వెంట్ టు బ్యాట్ హీ పుట్ టిష్యూస్ ఇన్ హిస్ అండర్వేర్ అండ్ వెంట్ టు బ్యాట్. ఆలోచించండి కమిట్మెంట్. టిష్యూస్ పెట్టి సెటప్ పెద్ద టిష్యూస్ పెట్టి ఒక 20-30 టిష్యూస్ పెట్టి బ్యాటింగ్కి వెళ్ళారంట. సో ఈ వాజ్ సజెస్టింగ్ టు అభిషేక్ శర్మ యూ డూ ద సేమ్ థింగ్. కమిట్మెంట్ అంటే అది. నాకు డైరియా ఉంది, నాకు ప్రాబ్లం ఉంది, నాకు స్టమక్ అప్సెట్ అయింది, సారీ యూ హ్యావ్ గివెన్ 2-3 days రెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ఇండియాకు ఉన్నది ఐ థింక్ సమ్వేర్ ఇట్స్ అరౌండ్ ద 22nd Super 8లో. సో దానికి టైం ఉంది రెస్ట్ తీసుకోవడానికి కూడా దాని తర్వాత, ఈ మ్యాచ్ అయిన తర్వాత. ఎనీవే ద టీమ్ మేనేజ్మెంట్ ఫైనల్ డెసిషన్స్ ఉంటుంది. వాషింగ్టన్ సుందర్ని తీసుకోవాలన్నా యాజ్ అ బౌలర్, దట్ ఆల్సో బికాస్ అట్ బ్యాటింగ్ నెంబర్ 8 పొజిషన్లో ఆయన బాగా బ్యాట్ చేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్, ఆ మార్పు రావచ్చు. కానీ ఇదంతా చూస్తున్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ వైపు నుంచి ఏం జరగబోతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం పాకిస్తాన్లో ఒక బౌలర్ ఉన్నారు తారీఖ్ అంటారు ఆయన ఇండియాలో. హీజ్ 29 యాక్చువల్లీ, ప్రతి ఓల్డ్ ఫర్ హిస్ ఏజ్. క్రికెట్లో యూజువలీ 18-16-18లో మనం చూసాం, 14లో కూడా మనం సెంచరీ కొట్టారు అప్పుడు. సో ఇట్ ఈస్ పాసిబుల్. కానీ ఈయన స్టార్ట్ యాక్షన్ ఒకటి ఉంటుంది, ఆగి బౌల్ చేస్తారు. సో కానీ క్రికెట్ అని గవాస్కర్ గారు చెప్పారు, అది క్రికెట్ పార్లెన్స్లో ఇట్ ఈస్ నాట్ అ వైలేషన్ ఆఫ్ లా. బౌలింగ్ రన్అప్ స్టార్ట్ చేసినప్పుడు నడిమిట్లో ఆగకూడదని ఎక్కడ రాయలేదు. అండ్ ఇదే యాక్షన్ ఐ థింక్ అశ్విన్ హాజ్ ఆల్సో గాట్ ఇట్, సేమ్ యాక్షన్. అండ్ కేదార్ జాదవ్ కూడా ఇదే యాక్షన్ ఉంది. సో స్టాప్ యాక్షన్లో వీళ్ళు కొంచెం హైప్ చేసి పెట్టారు తారీఖ్ని, ఇండియన్స్ భయపడతారు ఆయన బౌలింగ్ యాక్షన్. అట్లేం లేదు, వీ కెన్ ప్లే హిమ్ మేజర్ ఇష్యూ అని చెప్తున్నారు అందరూ అనమాట. షాదాబ్ పాకిస్తాన్ వైపు నుంచి ఇస్ అ వెరీ ఆర్డినరీ బౌలర్, దట్ ఈస్ వాట్ ద అనాలిసిస్ ఇస్.